ప్రియమైన స్నేహితులారా, మనము మన పిల్లలు మంచిగా బ్రతకాలి అని అంటే, ఎక్కువ కాలము దీర్ఘాయువుతో మనము జీవించాలంటే, ఒక రహస్యమైనటువంటి మాట మన కోసము పరిశుద్ధమైన గ్రంథములో ద్వితీయోపదేశ ఖండము 30వ అధ్యాయము 20వ వచనములో చాలా చక్కగా వ్రాసి పెట్టాడు పరిశుద్ధమైన దేవుడు యేసు క్రీస్తు. చూడండి, ఇక్కడ ఈ మాట సెలవిస్తా ఉంది. ఏమనంటే, మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుష్యును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. జీవం అనేది వాక్యములో ఉంది. వాక్యము అనేది పరిశుద్ధమైన గ్రంథములో ఉంది. కాబట్టి పరిశుద్ధమైన గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారము నడవడం అనేది శ్రేష్టమైన విషయము. కాబట్టి అది దీర్ఘాయువుకు మూలమైన విషయము. కాబట్టి మనమందరము ఇది జరిగించుచు మన తోటి వాళ్ళతో కూడా ఈ విషయమును జరిగించేటట్లు చూద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.